శుభవార్త. ఎకరం వరికి 45,000, పత్తికి 46,000, మిర్చికి 80,000, పసుపు పంటకేమో 87,000 రుణ పరిమితి ఖరారు చేసిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ. సో రైతులకు చూసుకున్నట్లయితే ఈ విధంగా కీలక అప్డేట్ ఇచ్చారనమాట. తెలంగాణలో వరి ఎకరానికి గరిష్టంగా 45,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పత్తికి 46,000 ఇవ్వడం జరిగింది, మిర్చికి 80,000 ఇవ్వడం జరిగింది, పసుపుకి 87,000 ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే ఒక పశుసంవర్ధక మత్స్య శాఖ కూడా ఒక యూనిట్కి ఏమో 20 మేకలు ఒక పొట్టేలుకు సంబంధించి 20 నుంచి 23,000 అయితే రుణం ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. సో ఇప్పుడు దాన్ని అయితే 26,000కి పెంచడం అయితే జరిగిందనమాట. పందులకు సంబంధించి మనం చూసుకుంటే 89,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. గేదెలు, ఆవులు, కోళ్ళు, చేపల పెంపకానికి రుణ పరిమితి అయితే నిర్దేశించింది మొత్తంగా. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈసారి తెలంగాణలో అన్నిటికీ కూడా రుణాలు అయితే పెంచారనమాట. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.